అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాము. ముఖ్యంగా అందరికీ, యూట్యూబ్ సభ్యులందరికీ, అలాగే సిస్టర్స్కి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ సృష్టిలో ఏదైనా చేయగలిగే శక్తి, సృష్టించగలిగే శక్తి ఎవరికైనా ఉంది, కానీ పుట్టించగలిగే శక్తి ఒక భూదేవికి, అలాగే అమ్మాయికి మాత్రమే ఉందండి. అవునంటారా కాదంటారా? ఇది మీ అందరికీ తెలిసిందే. బట్ నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. భూదేవి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఉరుములు వచ్చినా, తుఫాన్ వచ్చినా అదరదు, బెదరదు. అలాగే ఒక అమ్మాయి కూడా ఎన్ని కష్టాలు రానివ్వండి, ప్రాబ్లమ్స్ రానివ్వండి, ఏది వచ్చినా సరే చాలా ధైర్యంగా నవ్వుతూ, నవ్విస్తూ, చుట్టూ ఉన్న వాళ్ళతో తన కష్టాన్ని, తను పడే కష్టాన్ని తెలియకుండా నవ్వుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారండి. మీరు గమనిస్తే వాళ్ళ నవ్వు మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఒకరు నవ్వించాలనుకుంటారు. అలాంటి వాళ్ళ ఇంత లోతుల్లోకి వెళ్ళి ఒకసారి మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు, అది వాళ్ళ ఆలోచన చెప్పలేం, కానీ ఎక్కువగా నవ్వుతూ, నవ్విస్తూ, గొడవ పడుతూ, అరుస్తూ ఉండే వాళ్ళలో చాలా అంటే చాలా బాధ ఉంటుంది. అది మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే గమనించండి. ఎంతో కొంత వాళ్ళకి కాస్త ఓదార్పునైతే ఇవ్వండి మీ మాటల ద్వారా కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాంటి చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఉదయం లెగుస్తాం, మీ టెన్షన్స్, ఇంట్లో పనులు, వంట పనులు, అలాగే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ రోజుల్లో ఏదో ఒక పని చేయాలని ఆశపడుతూనే ఉంది. భర్త తీసుకొస్తే తినాలి, కూర్చోవాలి అన్నట్లయితే లేరు ఫ్రెండ్స్. చాలా వరకు మారిపోయారు అమ్మాయిలు కూడా. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాడు గాడ్. చిన్నప్పటి నుంచి కష్టాలు ఆడవాళ్ళకి పెడుతూనే ఉన్నాడు. బట్ అవి సరిపోక ఇంకా మేము ఎదుర్కొంటాం, ఇంకా నిలబడతాం, కుటుంబానికి ఇంకా సపోర్ట్గా ఉండాలని ఆలోచించే ఆడవాళ్లే కానీ తిని కూర్చోవాలని, ఇంట్లో భారంగా ఉండాలని ఎవరూ ఆలోచించట్లేదు ఫ్రెండ్స్. అలా మీ కుటుంబానికి సహాయంగా ఉండాలనుకునే ఆడవాళ్ళని గౌరవించండి. అలా అని మగవాళ్ళని తక్కువ అంచనా వేయొద్దండి. వాళ్ళు లేకపోతే మనము లేము, మనం లేకపోతే వాళ్ళు లేము. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.